హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. మనం డైలీ ద హిందూ న్యూస్ పేపర్లో వచ్చిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అన్నీ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో తెలుగు మీడియంలో డిస్కస్ చేసుకుంటున్నాం కదా ఈ సెషన్లో. దాంట్లో భాగంగా ఈరోజు కూడా 23 డిసెంబర్ హిందూ న్యూస్ పేపర్లో వచ్చిన ఇంపార్టెంట్ ఆర్టికల్స్ని చూద్దాము. ఆ ఇష్యూ ఏంటి, అది న్యూస్లో ఎందుకు ఉంది, దాని బ్యాక్గ్రౌండ్ ఏంటి, అండ్ అది మనము ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా చూడాలి, అది ప్రిలిమ్స్కి యూస్ఫుల్లా మెయిన్స్కి యూస్ఫుల్లా అనేదంతా డీటెయిల్గా మనం దీంట్లో డిస్కస్ చేద్దాం. ఓకే, బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్ ద సెషన్ టుడే ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఫ్రమ్ ఎల్టీఎక్స్ క్లాసెస్ ఏంటంటే, బ్లాక్ బస్టర్ ఇయర్ ఎండ్ ఆఫర్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. ఏ కోర్సెస్ మీద అంటే, మీకు అందరికీ తెలుసు ఎల్టీఎక్స్ కొత్తగా తెలుగు మీడియం కోర్సెస్ని కూడా లాంచ్ చేయడం జరిగింది. అండ్ వీటి న్యూ బ్యాచెస్ వచ్చేసి January 1 నుండి స్టార్ట్ అవబోతున్నాయి. సో మీరు సివిల్స్కి కానీ లేదా ఏపీపీఎస్సీ ఆర్ టీజీపీఎస్సీ గ్రూప్ 1కి కానీ గ్రూప్ 2కి కానీ మీరు ప్రిపేర్ అవుతున్నట్టయితే, సో సివిల్స్కి వచ్చేసి యాక్చువల్గా 70,000 రూపీస్ ఫీజు అయితే మీకు ఇయర్ ఎండ్ ఆఫర్ కింద మీకు ఓన్లీ 56,000 రూపీస్కే ఇవ్వడం జరుగుతుంది. అండ్ గ్రూప్ 1 వచ్చేసి 60,000 అయితే మీకు ఓన్లీ 48,000కే, అండ్ గ్రూప్ 2 వచ్చేసి 25,000ది ఓన్లీ 20,000కే ఈ కోర్సెస్ అన్నీ మీకు ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో కాబట్టి మీరు ఒకవేళ ఈ ప్రోగ్రామ్స్లో దేనికన్నా ఎన్రోల్ అవ్వాలి అని అనుకుంటున్నట్టయితే, తెలుగులో మీరు ఈ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలి తెలుగు మీడియంలో అని అనుకుంటున్నట్టయితే, నేను యూపీఎస్సీ బెస్ట్ ఫ్యాకల్టీ చేత మీ క్లాసెస్ అన్నీ చెప్పించడం జరుగుతుంది. పూర్తిగా క్లాసెస్ కానీ కంటెంట్ కానీ తెలుగు మీడియంలోనే మీకు ఇవ్వడం జరుగుతుంది, ఇంక్లూడింగ్ ఆన్సర్ రైటింగ్ సెషన్స్. సో కొత్త బ్యాచెస్ January 1 నుంచి స్టార్ట్ అవుతాయి. అండ్ ఈ కోర్సెస్ అన్నీ లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇది మీరు ఆన్లైన్లో ఆర్ ఆఫ్లైన్లో జాయిన్ అవ్వచ్చు. ఆన్లైన్ కావాలంటే లైవ్ అండ్ రికార్డెడ్ క్లాసెస్ ఉంటాయి, అండ్ ఆఫ్లైన్ అయితే వైజాగ్లో జాయిన్ అవ్వచ్చు. సో దీనికి సంబంధించి మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా, ఇంకా ఫర్దర్గా ఏదైనా క్లారిఫికేషన్స్ కావాలనుకున్నా కూడా ఈ నెంబర్ని మీరు కాంటాక్ట్ అవ్వండి. ఆర్ఎల్స్ మీరు ఎల్టీఎక్స్ క్లాసెస్ యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే దాంట్లో మిగతా కోర్సెస్ వాటి పర్టికులర్స్ అన్నీ కూడా ఉంటాయి, మీరు ఒకసారి అందులో చెక్ చేసుకోవచ్చు. అండ్ ఇదే కాకుండా మీరు ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ కూడా మన దాంట్లో స్టార్ట్ అవుతుంది ఎల్టీఎక్స్ క్లాసెస్లో. డైలీ ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ అనమాట ఇది కూడా తెలుగు మీడియంలో కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ ప్రోగ్రామ్ యాక్చువల్గా ఇంగ్లీష్ మీడియంలో సపరేట్గా రన్ అవుతోంది, అండ్ తెలుగు మీడియంలో కూడా ఇప్పుడు స్టార్ట్ అయ్యింది. సో ఇక్కడ ఎలా ఉంటుంది అంటే, లైవ్లో డైలీ ఆన్సర్ రైటింగ్ సెషన్ ఉంటుందన్నమాట. అంటే మీకు ఎవ్రీడే ఒక పర్టికులర్ టాపిక్ ఇచ్చి ఆ టాపిక్ మీద ఒక క్వశ్చన్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ సెషన్ స్టార్ట్ అవ్వగానే దానికి సంబంధించి అప్రోచ్ అనేది మీకు ముందుగానే చెప్పడం జరుగుతుంది. ఆ తర్వాత ఏమవుతుందంటే, మీరు లైవ్లో ఆన్సర్ రైటింగ్ చేస్తారు. అండ్ ఆన్సర్ రాసేసి మీరు యాప్లో కనుక లైక్ గ్రూప్లో కనుక అప్డేట్ చేస్తే దానికి అప్పటికప్పుడే లైవ్లో కరెక్షన్ చేసి ఫీడ్బ్యాక్ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో ఇది మీరు డిస్క్రిప్టివ్ ఆన్సర్ రైటింగ్ అంటే లైక్ ఏపీపీఎస్సీ ఆర్ టీజీపీఎస్సీ గ్రూప్ 1కి కానీ సివిల్స్కి కానీ ప్రిపేర్ అవుతున్నట్టయితే తెలుగు మీడియంలో ఇది చాలా చాలా హెల్ప్ఫుల్ ప్రోగ్రాము. బికాస్ డైలీ ఆన్సర్ రైటింగ్ చేసి ఇమీడియట్గా కరెక్షన్ అండ్ ఫీడ్బ్యాక్ తీసుకొని మంచి మెంటర్షిప్ ఉంటే మీ ఆన్సర్ రైటింగ్ చాలా ఇంప్రూవ్ అవుతుంది. అండ్ డే బై డే మీరు ఆ ఇంప్రూవ్మెంట్ని చూడగలుగుతారనమాట. సో మీరు ఇప్పటి వరకు ఆన్సర్ రైటింగ్ చేసిన అలవాటు లేకపోయినా, అంటే లైక్ ఫ్రెషర్స్ అయినా కానీ లేదా ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళకి కానీ ఎవరికైనా ఇది చాలా హెల్ప్ఫుల్ ప్రోగ్రాము. అండ్ దీని ఫీజు వచ్చేసి 20,000 రూపీస్ అయితే, అగైన్ మీకు ఇయర్ ఎండ్ ఆఫర్ కింద ఇది ఓన్లీ 16,000 రూపీస్కి ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఈ ప్రోగ్రామ్ ఆల్రెడీ 16th డిసెంబర్ నుండి స్టార్ట్ అయ్యి రన్ అవుతుంది. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని మనం డిస్కస్ చేసుకుంటున్నాం ఇప్పుడు. సో ప్రోగ్రామ్ యాక్చువల్గా స్టార్ట్ అయ్యే లోపల మీరు ఈ ప్రోగ్రామ్కి ఎన్రోల్ అవ్వచ్చు. అండ్ ఈ కోర్స్ కూడా మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో దీనికి సంబంధించి ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా ఈ నెంబర్ని మీరు కాంటాక్ట్ అవ్వండి. ఓకే, సో ఈరోజు మనము హిందూలో వచ్చినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని 1 by 1 డిస్కస్ చేసుకుంటూ వెళ్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి ఎడిటోరియల్లో వచ్చినటువంటి ఒక ఆర్టికల్ హిందూ న్యూస్ పేపర్లో, పుతిన్ భారత పర్యటన మరియు పరిణామాలు. అంటే మనకి రీసెంట్గా రష్యా ప్రెసిడెంట్ పుతిన్ ఇండియాని విజిట్ చేశారు కదా. సో ఆయన ఇండియాకి వచ్చారు. ఆ పర్యటనకు సంబంధించి దాని పరిణామాలు ఏంటి అంటే, లైక్ ఆయన వచ్చినందుకు ఇండియాకి రష్యాకి మధ్య ఉన్న సంబంధాలు ఎలా ఉంటాయి, ఎలా ఉండబోతున్నాయి, ఇంతకుముందు ఎలా ఉన్నాయి. మనము ఈ టాపిక్ దేని కిందకి వస్తుంది, జనరల్ స్టడీస్ 2లో అంతర్జాతీయ సంబంధాలు అని ఉంది కదా, ఇంటర్నేషనల్ రిలేషన్స్ అంటాం. సో దాని కిందకి వెళ్తుందన్నమాట ఈ టాపిక్. ఈ పర్టికులర్గా
ఈ అంతర్జాతీయ సంబంధాలను గురించి మనము ఇండియాకి ఇక్కడ రష్యాకి సంబంధించినటువంటి ఆర్టికల్ ఇది, న్యూస్ ఇది. కానీ ఇది అనే కాకుండా జనరల్గా అంతర్జాతీయ సంబంధాల గురించి మనం డిస్కస్ చేసేటప్పుడు భారత్కి ఇంకొక ఏ దేశానికి ఉన్నటువంటి సంబంధాల గురించి అయినా మాట్లాడేటప్పుడు మనము 3 దశల్లో 3 స్టేజెస్లో మాట్లాడుకోవాలన్నమాట. అదేంటి అని అంటే, ఇంతకుముందు ఎలా ఉండినాయి అంటే చారిత్రాత్మకంగా ఆ 2 దేశాల మధ్య ఉన్నటువంటి సంబంధాలు ఎలాంటివి, అండ్ ప్రస్తుతం ఎలా ఉన్నాయి ఆ సంబంధాలు, అండ్ ఫ్యూచర్లో ఎలా ఉండబోతున్నాయి. అంటే మనం ఏమేమి డిస్కస్ చేయాలి అంటే 2 దేశాల మధ్య ఉన్న సంబంధాలు పాస్ట్లో ఎలా ఉన్నాయి, ప్రజెంట్ ఎలా ఉన్నాయి, అండ్ ఫ్యూచర్లో ఎలా ఉండబోతున్నాయి. సో 2 దేశాల మధ్య సంబంధాల యొక్క పాస్ట్, ప్రజెంట్ అండ్ ఫ్యూచర్, గతంలో ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయి, భవిష్యత్తులో ఎలా ఉండబోతున్నాయి అని ఈ 3 స్టేజెస్లో డిస్కస్ చేసుకొని తీరాలి. అండ్ మన ఆన్సర్లో కూడా ఇదే ఫ్లో రిఫ్లెక్ట్ అవ్వాలి. ఒకవేళ దీనికి సంబంధించి క్వశ్చన్ వచ్చినా మనకి ఇంట్రొడక్షన్లో మనము గతంలో ఎలా ఉండింది అన్నది రాయాలి. ఆ క్వశ్చన్ ఎప్పుడైనా అంతర్జాతీయ సంబంధాలది కరెంట్ అఫైర్స్ ఓరియంటేషన్ తోటే ఉంటుంది. న్యూస్లో ఉన్నదాన్ని బట్టే ప్రశ్న అడుగుతారు కాబట్టి ఆన్సర్ అంతా మనకి ఈ ప్రస్తుతం ఎలా ఉన్నాయి అన్నట్టే రాస్తాము. అండ్ కన్క్లూజన్కి వచ్చేసరికి, ముగింపు చేసేటప్పుడు మనకి భవిష్యత్తులో ఎలా ఉండబోతుంది అన్నట్టుగా మనం ఆన్సర్ని ముగించాలన్నమాట. సో ఇక్కడ మనం ఈ ఆర్టికల్ని కూడా ఇదే దృక్పథంతో చూద్దాం. ఈ 3 స్టేజెస్ చూసుకుంటూ వెళ్దాం. పుతిన్ భారత పర్యటన మరియు పరిణామాలు. భారతదేశము రష్యా సంబంధాల చారిత్రక నేపథ్యం. ఇందాక చెప్పుకున్నట్టు చారిత్రక నేపథ్యం ఎలా ఉంది ఈ 2 దేశాల మధ్య అనేది చూద్దాము. అసలు భారత్కు రష్యాకు ఉన్న సంబంధాలు, దాని యొక్క ప్రాముఖ్యత ఏంటి అనేది కూడా చూద్దాం. భారతదేశము రష్యా సంబంధాలు భారతదేశం యొక్క అత్యంత శాశ్వతమైన వ్యూహాత్మక భాగస్వామ్యాలలో ఒకటి. సో భారతదేశానికి ఇది చాలా వ్యూహాత్మకమైన భాగస్వామ్యం అన్నమాట. చాలా స్ట్రాటజికల్గా చాలా మనకి ఇంపార్టెంట్ అయిన ఒక భాగస్వామ్యము రష్యాతోటి మనకు ఉండే సంబంధం. ఇది చరిత్ర, నమ్మకం మరియు పరస్పర సర్దుబాటులో పాతుకుపోయింది. సో ఇది లైక్ కొన్ని ఏళ్ల నుంచి మన మీద ఉన్న నమ్మకం, మనకు వాళ్ళ మీద ఉన్న నమ్మకము, వ్యూహాత్మకంగా వాళ్లకు ఇంపార్టెంటే మన దేశము, మనకు వాళ్ళు అంతకన్నా ఎక్కువ ముఖ్యమైనటువంటి సంబంధం అన్నమాట మనకు వాళ్ళకు మధ్య ఉన్నది. సో ఇక్కడ సోవియట్ యుగము, ఈ కోల్డ్ వార్ ఎరా మరియు సోవియట్ యుగం అప్పుడు పరిస్థితి ఎలా ఉండింది అని అంటే, ఇండో సోవియట్ శాంతి, స్నేహం మరియు సహకార ఒప్పందంతో ఈ సంబంధం అనేది గరిష్ట స్థాయికి చేరుకునింది. సో మనకి కోల్డ్ వార్ ఎరా అప్పుడు ఈ ఇండో సోవియట్ శాంతి, స్నేహము మరియు సహకార ఒప్పందం అని చెప్పి భారత్కి ఈ సోవియట్ యూనియన్కి మధ్య కుదిరిందనమాట. ఈ ఒప్పందంతో మన మధ్య ఉన్న సంబంధాలు, 2 దేశాల మధ్య ఉన్న సంబంధాలు గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. ఆ ఒప్పందం ఏంటి అంటే, దాని కింద మనకి వాళ్ళు ఎలా ఉపయోగపడ్డారు అంటే, 1971లో బంగ్లాదేశ్ విముక్తి యుద్ధంలో రష్యా భారతదేశానికి దౌత్య మరియు సైనిక మద్దతును అందించింది. మనకి 1971లో లిబరేషన్ వార్ జరిగింది కదా, బంగ్లాదేశ్ విముక్తి యుద్ధం జరిగింది కదా. దాంట్లో మన భారతదేశం బంగ్లాదేశ్కి హెల్ప్ చేసింది. అయితే రష్యా భారతదేశానికి దౌత్య సహాయము మరియు సైనిక మద్దతు 2 కూడా అందించడం జరిగిందనమాట. అండ్ దక్షిణాసియాలో రష్యా వ్యూహాత్మక సమతుల్యతను మార్చింది. సో దక్షిణాసియాలో మొత్తం సమతుల్యతనంతా రష్యా మార్చేసింది. అంతేకాకుండా ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో సోవియట్ యూనియన్ నిరంతరము భారతదేశానికి మద్దతు ఇచ్చింది. ఇది యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ అంటాం కదా, ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి. సో దీంట్లో మన భారతదేశం స్థానం కోసం ప్రయత్నించిన ప్రతిసారి సోవియట్ యూనియన్ మనకు మద్దతు ఇస్తూనే ఉంది. ఇంక్లూడింగ్ మనకు కాశ్మీర్ సమస్యకు సంబంధించి కూడా మనకి సోవియట్ యూనియన్ మనకి ఎప్పుడు మద్దతు ఇస్తూనే వచ్చిందనమాట. సో బంగ్లాదేశ్ విముక్తి యుద్ధంలో మనకు దౌత్య సహాయము మరియు సైనిక సహాయం అందించింది. దక్షిణాసియాలో మనకు అత్యంత ఇంపార్టెన్స్ ఇచ్చింది. తర్వాత ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో నిరంతరం మనకు మద్దతు ఇస్తూనే ఉంది. ఇంక్లూడింగ్ కాశ్మీర్ సమస్యకు సంబంధించి కూడా
ప్రతిసారి రష్యా మనకే మద్దతు తెలుపుతూ వస్తుంది పాకిస్తాన్ కన్నా కూడా. సో ఇది ఆ తర్వాత ఏం జరిగింది, కోల్డ్ వార్ తర్వాత ఏం జరిగింది, యుఎస్ఎస్ఆర్ అనేది పతనం అయిపోయింది. యుఎస్ఎస్ఆర్ విడిపోయి ఏమైంది, రష్యాగా ఫామ్ అయింది. రష్యా ఇంకా మిగతా దేశాలు విడిపోయాయి కదా, కజకిస్తాన్, తజికిస్తాన్, కిర్జికిస్తాన్ ఇట్లా విడిపోయాయి కదా. సో అట్లా విడిపోయిన తర్వాత కూడా భారతదేశము రష్యా సంబంధాలు బలహీన పడలేదు. అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆధ్వర్యంలో సంబంధాలు మరింత లోతుగా పెరిగాయి. మనకి పుతిన్ పీరియడ్ వచ్చేసరికి ఇంకా బాగా బలపడ్డాయి, కానీ ఎక్కడా కూడా మనకు రష్యాకు మధ్య ఉన్న సంబంధాలు చారిత్రాత్మకంగా మనకు చూసుకుంటే బలహీన పడలేదు. వాళ్ళు మనకు ప్రతి విషయంలోనూ మద్దతు తెలుపుతూనే ఉన్నారు, దౌత్యపరంగా కానీ సైనిక సహకారం అందించడంలో కానీ. ఇంకా ఉదాహరణలు చూస్తే 2009లో భారతదేశము విమాన వాహక నౌకను కొనుగోలు చేయడానికి వీలు కల్పించే జరిమానాల నుండి కూడా మినహాయింపు లభించింది. అండ్ దీర్ఘకాలిక రక్షణ, అణు మరియు ఇంధన సహకారం మనకు రష్యాకి మధ్య ఉందన్నమాట. సో మనకు రష్యా దీర్ఘకాలికంగా రక్షణ రంగంలోనూ, అణు రంగంలోనూ, ఇంధన సహకారంలోనూ మనకు చాలా సపోర్టింగ్గా రష్యా అనేది ఉంది. సో కాబట్టి మనకు ఈ కోల్డ్ వార్ కన్నా ముందు కానీ కోల్డ్ వార్ తర్వాత కానీ మనకు రష్యాకి మధ్య చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. చాలా మద్దతుగా మనకు రష్యా నిలుస్తూ వస్తుంది. అండ్ వీటన్నిటిలోకి ఈ భారత రష్యా సంబంధాలలో వెన్నెముకగా ఉన్నది ఏంటి అంటే రక్షణ రంగం. ఇది చాలా ఇంపార్టెంట్. సో మన రెండు దేశాల మధ్య సంబంధాల యొక్క వెన్నెముక లాంటిది ఏది అని అంటే రక్షణ రంగం అన్నమాట. రష్యా వచ్చేసి భారతదేశం యొక్క అతిపెద్ద మరియు అత్యంత విశ్వసనీయ రక్షణ పరికరాల సరఫరాదారు. మనకి మెయిన్ రక్షణ పరికరాలన్నీ సరఫరా అయ్యేది, అతిపెద్ద సరఫరాదారు ఎవరు అని అంటే రష్యా. మనం రష్యా నుంచే ఈ రక్షణ పరికరాలన్నింటినీ దిగుమతి చేసుకుంటూ ఉంటామన్నమాట. సో అతి పెద్దది మరియు అత్యంత విశ్వసనీయమైనది. ఇతరులు భారతదేశానికి సరఫరా చేయడానికి సంకోచించినప్పుడు కూడా రష్యా అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని సరఫరా చేయడానికి సిద్ధంగా ఉంది. సో మిగతా దేశాలు కొన్ని ఆలోచిస్తున్నాయి. దేనికి ఆలోచిస్తున్నాయి అంటే ఉదాహరణకి అమెరికా పెట్టే ఈ శాంక్షన్స్ ఉంటాయి కదా. సో వాటికి భయపడి కొన్ని దేశాలు మనకు ఇవ్వడానికి వెనక్కు తగ్గుతున్నా కూడా, సరఫరా చేయడానికి సంకోచిస్తున్నా కూడా రష్యా దేనికి భయపడకుండా మనకు అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని సరఫరా చేయడానికి రష్యా సిద్ధంగా ఉంది. ఇట్లా ఎగ్జాంపుల్స్ చెప్పాలంటే వాళ్ళకు మనకు మధ్య కుదిరినవి అంటే మనము వాళ్ళ దగ్గర నుంచి దిగుమతి చేసుకున్న రక్షణ పరికరాలలో అత్యంత ముఖ్యమైనవి S-400 ట్రయంఫ్, తర్వాత బ్రహ్మోస్. ఇది ఉమ్మడి అభివృద్ధి. ఇది బ్రహ్మోస్ అంటే బ్రహ్మపుత్ర నది, మాస్కో నది పేరు మీద కలిపి బ్రహ్మోస్ అని చెప్పి తయారు చేసుకున్నాం కదా. ఇది ఉమ్మడి అభివృద్ధి అనమాట. రెండు దేశాలు కలిపి చేయడం జరిగింది. సో మాస్కో కలిపి బ్రహ్మోస్ అని చెప్పి పెట్టుకున్నాం. సో ఇది కానీ, తర్వాత సుకోయ్ యుద్ధ విమానాలు కానీ, T-90 ట్యాంకులు కానీ, ఇవన్నీ మనం రష్యా నుంచి దిగుమతి చేసుకున్నవే, రష్యా యొక్క సహకారంతో అభివృద్ధి చేసుకుంటున్నవే. సో కాబట్టి మనం అందుకే ఏమంటున్నాము, ఈ రష్యా అనేది భారతదేశం యొక్క అతిపెద్ద మరియు అత్యంత విశ్వసనీయమైన రక్షణ పరికరాల సరఫరాదారు అని చెప్పి చెప్తున్నాం. అండ్ భారతదేశము రష్యా సంబంధాలు లావాదేవీకి సంబంధించినవి కావు. ఇది ఆర్థిక లావాదేవీలకు సంబంధించినవి మాత్రమే కావు, నాగరికత మరియు వ్యూహాత్మకమైనవి కూడా. సో ఇవి కేవలం ఏదో డబ్బుల వరకు సంబంధించిండేదని కాదు, వ్యూహాత్మకంగా కూడా ఇవి చాలా ముఖ్యమైనవి. సరే, ఇది చారిత్రాత్మకంగా మనం ఇప్పటి వరకు చూడడం జరిగింది. అయితే ఇప్పుడు ప్రజెంట్ ఇది న్యూస్లో ఎందుకుంది అనేది ఇప్పుడు చూద్దాం. పార్ట్ 2 ఇది. పుతిన్ ప్రస్తుత పర్యటన యొక్క సందర్భము, ఈ సందర్శన మనకు ఎందుకు ముఖ్యమైనది, ఎందుకు ఈయన రావడం అనేది భారతదేశానికి అంత ఇంపార్టెంట్ దేనికి అంటే, భారతదేశము రష్యా వార్షిక శిఖరాగ్ర సమావేశం కోసము ప్రతి సంవత్సరం జరుగుతుంది శిఖరాగ్ర సమావేశము. సో దాంట్లో భాగంగా అధ్యక్షుడు పుతిన్ డిసెంబర్ 4-5 తేదీల్లో భారతదేశాన్ని సందర్శించారు. ఇది మనకు తెలుసు. ఉక్రెయిన్ యుద్ధము మరియు పాశ్చాత్య ఆంక్షల తర్వాత ఇది ఆయన యొక్క మొదటి పర్యటన, అందుకని ఇది ఇంపార్టెంట్. అంటే ఉక్రెయిన్తో యుద్ధం తర్వాత పుతిన్ ఇండియాకి రావడం ఇదే ఫస్ట్ టైం. సో కాబట్టి ఇది ఇంపార్టెంట్. సో కాబట్టి దీని గురించి అందరూ ఇట్లా చూస్తూ ఉంటారనమాట, లైక్ పుతిన్ ఇండియాకి వచ్చాడు అంటే ఇప్పుడు ఏం అవ్వబోతోంది అని.
కాబట్టి ప్రపంచ దృష్టి అంతా మన మీదే ఉంది. ముఖ్యంగా పాశ్చాత్య పరిశీలన, పాశ్చాత్య దేశాలు మన వైపే చూస్తున్నాయి. తర్వాత ద్వైపాక్షిక సంబంధాలకు అతీతంగా ఒక వ్యూహాత్మక సిగ్నలింగ్ మనము ఇచ్చినట్టు. సో ఈ పర్యటన సందర్భంగా ఆకర్షించబడినవి ఏవి అంటే, ప్రపంచ దృష్టిని ఆకర్షించాము, ఇండియా కానీ రష్యా కానీ. తర్వాత పాశ్చాత్య పరిశీలన, అంటే వాళ్ళు పాశ్చాత్య దేశాలన్నీ మన వైపు చూస్తున్నాయి, రెండు దేశాల మధ్య ఏం జరగబోతోంది అని. తర్వాత మన రెండు దేశాల మధ్య ఉన్న ద్వైపాక్షిక సంబంధాలకు ఒక వ్యూహాత్మకమైన సిగ్నల్ ఇచ్చినట్టుగా అయిందనమాట. సో అందుకని పుతిన్ యొక్క పర్యటన అనేది మనకి చాలా ముఖ్యమైనది అని అంటున్నాం. సరే, ఇప్పుడు చూద్దాం. అయితే భారతదేశము మరియు రష్యా ప్రపంచ ఒత్తిడిని ఎలా ఎదుర్కొన్నాయి? పాశ్చాత్య అంచనాలు. 2022 నుంచి పశ్చిమ దేశాలు పుతిన్ని బహిష్కరించాయి, రష్యాపై ఆంక్షలు విధించాయి. అండ్ భారతదేశం యొక్క వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తి. ఉక్రెయిన్ వివాదం పైన వ్యూహాత్మక తటస్థతను భారత్ కొనసాగించింది, రష్యన్ చమురు కొనుగోలును కొనసాగించింది, ఘర్షణ లేకుండా సందర్శనను నిర్వహించింది. సో ఇప్పుడు ఏమంటున్నాము అంటే, రెండు దేశాల మీద మనకున్నటువంటి ప్రెషర్ అనేది చాలా విపరీతంగా ఉంది. ఏముంది, పాశ్చాత్య దేశాలు ఏం చేశాయి అని అంటే పుతిన్ని బహిష్కరించాయి. ఎందుకు? రష్యా ఉక్రెయిన్ తోటి యుద్ధం తర్వాత రష్యా పైన విపరీతంగా ఆంక్షలు కూడా విధించడం జరిగింది. అయినా కూడా పుతిన్ ఒత్తిడిని తట్టుకున్నారు. అంతేకాకుండా మరి భారతదేశం పరిస్థితి ఏంటి? భారతదేశము ఇప్పుడు ఈ రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో ఏ ఒక్కరికి సపోర్టింగ్గా లేదు. అంటే అలా ఉక్రెయిన్ని తప్పు పట్టట్లేదు, అట్లా అని రష్యాని తప్పు అని అనట్లేదు అనమాట. ఎవరికి సపోర్టు చేయట్లేదు, ఎవరిని ఎదిరించను లేదు. అంటే ఏం చేస్తోంది భారతదేశము? వ్యూహాత్మక తటస్థతను కొనసాగించింది. అంటే స్ట్రాటజికల్ సైలెన్స్ అంటామన్నమాట. సో ఈ వ్యూహాత్మక తటస్థతను భారతదేశం కొనసాగించింది. అంతేకాకుండా రష్యన్ చమురును మనము కొనుగోలును కూడా కొనసాగిస్తూనే ఉన్నాం. అండ్ ఎట్లాంటి గందరగోళము జరగకుండా పుతిన్ సందర్శనను మనం పూర్తి చేసుకున్నాం. సో విపరీతమైన ఒత్తిడిని ఎదుర్కొని మరి వీటినన్నింటినీ మనం చేస్తున్నాము. అంటే ప్రపంచ దేశాలన్నీ కూడా రష్యాని తప్పుబడుతున్నా, పుతిన్ని బహిష్కరిస్తున్నా, రష్యాపై ఆంక్షలు విధిస్తున్నా, భారతదేశం మాత్రము రష్యాతోటి సత్సంబంధాలను కంటిన్యూ చేస్తుంది. అండ్ పుతిన్ని చాలా బాగా మనము రిసీవ్ చేసుకున్నాము. మీటింగ్ అంతా కూడా చాలా అద్భుతంగా జరిగిందనమాట. అండ్ నెక్స్ట్ ఉమ్మడి ప్రకటన. వీళ్ళిద్దరూ కలిసి, అంటే భారత్ రష్యా కలిసి ఏం చెప్పారు, ఏం చెప్పలేదు, రెండు కూడా చూద్దాం. ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యం యొక్క పునరుద్ఘాటన. అంటే మేము స్టిల్ ఈ రెండు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం కంటిన్యూ అవుతుంది అని నొక్కి చెప్పారు. తర్వాత భారతదేశం రష్యా వ్యూహాత్మక భాగస్వామ్యం యొక్క 25 సంవత్సరాల వేడుక అని చెప్పి, అంటే 25 ఏళ్ళు పూర్తయింది వ్యూహాత్మక భాగస్వామ్యం మొదలయ్యి అని చెప్పి చెప్పడం జరిగింది. సో వీటి దృష్ట్యా వేటి మీద దృష్టి పెట్టారు అంటే, ఈ రెండిటి మధ్య వ్యూహాత్మక సంబంధాలు కంటిన్యూ అవుతాయి. అండ్ అది 25 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా వాణిజ్యము మరియు కనెక్టివిటీ మీద వీళ్ళు దృష్టి పెట్టారు. టెక్నాలజీ మరియు పారిశ్రామిక సహకారం మీద దృష్టి పెట్టారు. తర్వాత రవాణా కారిడార్లు, ముఖ్యంగా ఆర్కిటిక్ మరియు చెన్నై నుండి వ్లాడివోస్టాక్ మార్గము, అంటే చెన్నై నుండి వ్లాడివోస్టాక్ దాకా ఒక రహదారి నిర్మాణం చేయాలి అనే ఒక ప్రపోజల్ ఉందన్నమాట. సో ఈ రవాణా కారిడార్ల నిర్మాణం మీద, టెక్నాలజీ మరియు పారిశ్రామిక సహకారం రెండు దేశాల మధ్య వాటి మీద, తర్వాత రెండు దేశాల మధ్య వాణిజ్యము మరియు కనెక్టివిటీని పెంచడం మీద ఈ 25 సంవత్సరాల వేడుక సందర్భంగా వీళ్ళిద్దరూ ఉమ్మడి ప్రకటన చేయడం జరిగింది, భారతదేశం మరియు రష్యా. మరి చెప్పనిదేంటి, స్పష్టంగా వేటి గురించి చర్చించలేదు అనంటే, ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటది అనంటే, సాంప్రదాయకంగా కేంద్ర బిందువుగా ఉన్న రక్షణ సహకారం అనేది చర్చించలేదు. మామూలుగా మనం ఇందాక అనుకున్నాం ఏంటది అనంటే, మనకి అతిపెద్ద రక్షణ పరికరాల సరఫరాదారు, అతిపెద్దది, అత్యంత విశ్వసనీయమైనది రష్యానే మనకి అని చెప్పి చెప్పుకున్నాం. అంటే మనకి రెండు దేశాల మధ్య సంబంధాలకు కేంద్ర బిందువు లాంటిది ఏది అని అంటే రక్షణ రంగం. కానీ
ఇప్పుడు పుతిన్ భారతదేశానికి వచ్చినప్పుడు మనం పైన చెప్పుకున్నట్టు టెక్నాలజీ గురించి మాట్లాడారు, పారిశ్రామిక సహకారం గురించి మాట్లాడారు, వాణిజ్యం గురించి మాట్లాడారు, కనెక్టివిటీ అంటే ఈ రవాణా కారిడార్ల నిర్మాణము, చెన్నై నుంచి వ్లాడివోస్టాక్ దాకా కారిడార్ నిర్మాణము, ఆర్కిటిక్ కారిడార్ నిర్మాణం, వీటన్నిటి గురించి మాట్లాడారు. కానీ రక్షణ రంగం గురించి అసలు ఏమాత్రము మాట్లాడకపోవడము అనేది కొంచెం సాంప్రదాయానికి విరుద్ధంగా జరిగినటువంటి ఒక విషయం అనమాట. సో ఇది మేబీ ఎందుకు అయి ఉండొచ్చు, దీనికి వెనకల ఉన్నటువంటి కారణం ఏమై ఉండొచ్చు అంటే పాశ్చాత్య దేశాల ఎదురుదెబ్బలను నివారించడానికి ఉద్దేశపూర్వకంగానే మౌనం వహించి ఉండొచ్చు. అంటే మనకి ఈ వెస్ట్రన్ కంట్రీస్, ఈ పాశ్చాత్య దేశాలు ఉన్నాయి కదా, సో భారత్ రష్యా మధ్య మళ్ళీ రక్షణ ఒప్పందాలు ఏవైనా జరిగితే వాటి యొక్క ఎదురు దెబ్బ తినాల్సి వస్తుంది అన్న దయంతో కావాలనే ఉద్దేశపూర్వకంగానే మౌనం వహించారు అని చెప్పి అనుకుంటున్నాం అన్నమాట. అండ్ అంటే ఇప్పుడు మరి ప్రకటన లేదు కదా ఈ రక్షణకు సంబంధించి, మరి ఈ రెండింటి మధ్య సంబంధాలు ఉండవా ఇంకా రక్షణ సంబంధాలు అంటే అలా ఏం కాదు. ప్రకటన లేనప్పటికీ వాస్తవికత ప్రకారము రక్షణ సంబంధాలు బలంగానే ఉన్నాయి. ఇక్కడ ఎందుకు అట్లా చెప్తున్నాం మనము అంటే యుఎస్ ఆంక్షలు, కాట్సా అని అంటున్నా కదా, కౌంటరింగ్ అమెరికన్ అడ్వర్సరీస్ యాక్ట్ అని చెప్పి, త్రూ శాంక్షన్స్ యాక్ట్ అని చెప్పి అంటాం కాట్సా అనేదాన్ని. అంటే అమెరికన్ అడ్వర్సరీస్ అంటే అమెరికా యొక్క శత్రువుల్లాగా, లేదంటే అమెరికాకి సరిపోని వాళ్ళు అనుకోండి. సో వాళ్ళని కౌంటర్ చేయడానికి, అంటే వాళ్ళని ఎదురించడానికి, కౌంటరింగ్ అమెరికన్ అడ్వర్సరీస్ త్రూ శాంక్షన్స్ యాక్ట్ అంటాం. అంటే అమెరికా యొక్క అడ్వర్సరీస్, అమెరికాకి సరిపోని వాళ్ళను కౌంటర్ చేయడానికి అంటే ఎదిరించడానికి శాంక్షన్స్ అంటే వాళ్ళ మీద కొన్ని ఆంక్షలని పెడుతుంది అమెరికా. సో అంటే ఇప్పుడు అమెరికాకు రష్యా అంటే సరిపోవట్లేదు అనుకోండి, రష్యాతో సంబంధం పెట్టుకున్న దేశాల మీద కూడా ఆంక్షల్ని విధిస్తుంది యుఎస్. సో అంటే యుఎస్ ఆంక్షల బెదిరింపులు ఉన్నా కూడా రష్యా S-400 వ్యవస్థలను మనకు అందించిందనమాట. సో S-400 కనుక అందిస్తే మీ మీద ఆంక్షలు పెడతాము, అంటే మీ దగ్గర నుంచి ఎగుమతులు దిగుమతులు వీటి మీద ఆంక్షలు విధిస్తాము అని అమెరికా బెదిరించినప్పటికీ రష్యా ఏమాత్రం దానికి లొంగకుండా S-400 వ్యవస్థల్ని మనకి అందించింది. అంతేకాకుండా ఆపరేషన్ సింధూర్ జరిగింది కదా మనకి 2025 మేలో. సో అప్పుడు కూడా రష్యన్ రక్షణ పరికరాలు మన ఆపరేషన్ సింధూర్ని నిర్వహించడంలో చాలా కీలక పాత్ర పోషించడం జరిగింది. సో కాబట్టి ఎట్లాంటి ప్రకటన మన రెండు దేశాల మధ్య లేకపోయినా, అంటే కాట్సాకి కూడా భయపడకుండా మనకి రష్యా మనతోటి రక్షణ సంబంధాలు పెట్టుకునింది. అండ్ ఆపరేషన్ సింధూర్కి కూడా వాళ్ళ పరికరాలు మనకి చాలా కీలక పాత్ర పోషించడం జరిగింది, అది సక్సెస్ అవ్వడంలో. నెక్స్ట్, ఉమ్మడి తయారీ మరియు అభివృద్ధి. బ్రహ్మోస్ క్షిపణి ఇప్పటికీ ఒక ప్రధాన ఉదాహరణ కింద దీనికి చెప్పచ్చు. అండ్ ఉమ్మడి తయారీ, సాంకేతిక బదిలీ, అధునాతన ఆయుధ వ్యవస్థలు, ఈ రంగాల్లో మనకు రష్యాకి మధ్య నిరంతర సహకారం అనేది ఉందన్నమాట. అండ్ పాశ్చాత్య సరఫరాదారులతో విభేదం. పాశ్చాత్య దేశాలు పాకిస్తాన్కి మద్దతు ఇచ్చాయి మరియు ఇటీవల పాకిస్తాన్కి F-16 అప్గ్రేడ్ ప్యాకేజీలను కూడా ఆమోదించడం జరిగిందనమాట. కానీ రష్యా ఎప్పుడు దీనికి విరుద్ధంగా సంఘర్షణ జరిగిన ప్రతిసారి, ఏదైనా యుద్ధాలు అట్లాంటివి జరిగిన ప్రతిసారి భారతదేశానికి స్థిరంగా మద్దతు ఇచ్చింది. ఇది ఇంపార్టెంట్. అంటే ఎప్పుడు దాని సైడ్ మార్చుకోలేదు, పాకిస్తాన్ వైపు వెళ్ళలేదు. రష్యా చారిత్రాత్మకంగా చూస్తే ప్రతిసారి భారతదేశానికే సపోర్టింగ్గా ఉందన్నమాట. వేరే ఏ దేశాలు పాకిస్తాన్కి మద్దతు ఇచ్చినా, F-16 యుద్ధ విమానాలను అప్గ్రేడెడ్ ప్యాకేజీలను ఇచ్చినా కానీ రష్యా మాత్రము భారతదేశానికే సపోర్ట్ని ఇస్తూ వచ్చింది. అండ్ సిద్ధాంతం కాదు, విశ్వసనీయత, దీర్ఘకాలిక ఇండో రష్యా వ్యూహాత్మక భాగస్వామ్యాలను నిర్వచిస్తుంది. అంటే ఇది ఒక సిద్ధాంతం కాదు, ఒక విశ్వసనీయత అనేది మన రెండు దేశాల మధ్య ఉన్న సంబంధాలకు నిర్వచనం లాంటిది అని చెప్పచ్చు అనమాట. అంత విశ్వసనీయంగా రెండు దేశాలు ఒకదాని పట్ల ఒకటి విశ్వసనీయతను చూపిస్తున్నాయి. అండ్ నెక్స్ట్, ఇటీవలి పర్యటనలో రక్షణ సంబంధాలను ఎందుకు నొక్కి చెప్పలేదు
అంటే ఎందుకు, కారణాలు ఏంటి అంటే ఇందాక చెప్పుకున్నాం కదా. మళ్ళీ ఒకసారి ప్రపంచ ఉద్రిక్తతల మధ్య పాశ్చాత్య దేశాలను రెచ్చగొట్టకుండా ఉండటానికి తర్వాత ఫ్రాన్స్, ఇజ్రాయిల్, యునైటెడ్ స్టేట్స్ వైపు భారతదేశం ఇటీవల వైవిధ్యభరితంగా ఉంది. సో కాబట్టి వాటిని రెచ్చగొట్టకుండా ఉండాలి అని చెప్పి ఇందాక చెప్పుకున్నట్టు వ్యూహాత్మక మౌనాన్ని పాటించాయి. కానీ పాశ్చాత్య సరఫరాదారులపై అతిగా ఆధారపడటం భారతదేశ వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తికి హాని కలిగించవచ్చు. ఎందుకంటే పాశ్చాత్య దేశాలు సంక్షోభ సమయాల్లో రష్యా వలె ఎప్పుడూ నమ్మదగినవి కాదు. అంటే మనం ఏమంటున్నామంటే ఇక్కడ ఫ్రాన్స్, ఇజ్రాయిల్, యునైటెడ్ స్టేట్స్ వైపు కూడా మనం వెళ్తున్నాం ఇట్లాంటి వాటి కోసం ఈ రక్షణ రంగానికి సంబంధించి. కానీ మనము ఎప్పుడు వాటిపైన ఆధారపడడం అనేది వ్యూహాత్మకంగా కరెక్ట్ కాదు మనకి. ఎందుకు అనంటే రష్యాని నమ్మినంతగా మనము పాశ్చాత్య దేశాలని నమ్మలేము. సంక్షోభ సమయాల్లో రష్యాలాగా అవి నమ్మదగినవి కాదు. ఎప్పుడైనా అవి పాకిస్తాన్కి మద్దతు తెలపచ్చు. కాబట్టి మనం వాటిని నమ్మడానికి లేదు. కాబట్టి మనం రష్యాతోటే మంచి సంబంధాలనే కంటిన్యూ చేస్తాం. అండ్ భారతదేశం యొక్క విదేశాంగ విధాన పదం ఎలా ఉంది? రష్యా అనుకూల వంపు నుండి బహుళ సమలేఖనానికి మారం మనం. అంటే ఎప్పుడు ఉత్తర రష్యాతోనే అని కాకుండా బహుళ సమలేఖనం అంటే లైక్ అందరినీ మల్టీలేటరల్ అంటామన్నమాట. సో అట్లా మారడం జరిగింది. అయినప్పటికీ రక్షణ, శక్తి, వ్యూహాత్మక సమతుల్యతలో రష్యా అనివార్యమైనది. మనం ఎంత మారినా కూడా ఈ రంగాల్లో మాత్రం మనకు రష్యాతో సంబంధాలు అనివార్యమైనవి, తప్పనిసరివి. వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తి సాధ్యమేనని భారతదేశం ప్రదర్శిస్తుంది. అంటే మనము స్వయం ప్రతిపత్తి చేసుకున్నట్టయితే ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. ఆ దిశగా భారతదేశం అడుగులు వేస్తోంది. కానీ రష్యాతో అయితే మనకి సత్సంబంధాలు అవసరం. అండ్ యుఎస్ భారతదేశం సంబంధాలు పెరుగుతున్నాయి. కానీ పాకిస్తాన్కు ఆయుధ మద్దతు వంటి చర్యలు ఈ భాగస్వామ్యాల పరిమితులను బహిర్గతం చేస్తున్నాయి. మనకు యుఎస్కి మధ్య కూడా రక్షణ సంబంధాలు పెరుగుతూనే ఉన్నాయి. కానీ ఈ యుఎస్ ఏంటి అని అంటే పాకిస్తాన్కి కూడా సపోర్ట్గా ఉంటుందన్నమాట. సో కాబట్టి ఈ స్వామ్యానికి కొన్ని పరిమితులు ఉన్నాయి. కానీ రష్యా విషయంలో అలా లేదు. ఈ పర్యటన భారతదేశము రష్యా సంబంధాల్లో విచ్ఛిన్నం కాకుండా కొనసాగింపును పునరుద్ఘాటించింది. సో ఈ సంబంధాలు ఇలాగే కొనసాగుతాయి అని చెప్పి మనకి అర్థమవుతోంది ఈ పర్యటన ద్వారా. భారతదేశము ప్రపంచ ఒత్తిడి, జాతీయ ఆసక్తి మరియు దీర్ఘకాలిక భాగస్వామ్యాలను విజయవంతంగా సమతుల్యం చేసింది. సో ప్రపంచ ఒత్తిడిని తట్టుకునింది. ఎలా? ఈ రక్షణ గురించి మాట్లాడకుండా తర్వాత రష్యాతో సంబంధాలు పెట్టుకోవద్దు అన్నా కూడా మనము మన జాతీయ ఆసక్తిని మనం దృష్టిలో పెట్టుకొని వాళ్ళతోటి మంచిగానే ఉన్నాం. తర్వాత దీర్ఘకాలిక భాగస్వామ్యాన్ని వీటినన్నిటినీ మనము బ్యాలెన్స్ చేయగలిగాము పుతిన్ పర్యటన ద్వారా అని చెప్పి చెప్తున్నాం. ముగింపు. భారతదేశము రష్యా సంబంధాలు దశాబ్దాల విశ్వాసము, రక్షణ సహకారము మరియు వ్యూహాత్మక కలయికలో ఉన్నాయన్నమాట. అధ్యక్షుడు పుతిన్ పర్యటన వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తి మరియు స్వతంత్ర నిర్ణయం తీసుకోవడంలో భారతదేశం యొక్క నిబద్ధతను నొక్కి చెబుతుంది. సో ఎవరేమన్నా ఎవరితో పోకూడదు అనన్నా అదంతా కాకుండా భారతదేశము తన యొక్క నిర్ణయం తీసుకోవడంలో దాని నిబద్ధతను ఇది చూపించింది. సో ఫైనల్గా మనం ఏమంటున్నాము అనంటే భారత్ రష్యాతో సంబంధాలు కంటిన్యూ చెయ్యాలా వద్దా అనే ఆలోచించి నిర్ణయం తీసుకునే అధికారము పూర్తిగా భారతదేశానికే ఉంది. వేరే ఏ దేశాలు ఈ రెండింటి మధ్య సంబంధాలను డిసైడ్ చేయలేవు అని చెప్పి అటు భారత్ కానీ ఇటు రష్యా కానీ రెండూ కూడా ప్రూవ్ చేయడం జరిగింది పుతిన్ యొక్క పర్యటన ద్వారా. అండ్ ఇంకొకటి ఏంటి, భారత్కి రష్యాకి మధ్య చారిత్రాత్మకంగా మంచి సంబంధాలు ఉన్నాయి, ప్రస్తుతము బాగున్నాయి. అండ్ ఫ్యూచర్లో కూడా మనకు రష్యాతోటి సంబంధాలు అవసరము. ఎందుకంటే మనం పాశ్చాత్య దేశాల మీద డిపెండ్ అవ్వలేము, బికాజ్ అవి మనకు పూర్తిగా నమ్మదగినవి కాదు అని చెప్పి మనం చెప్పుకోవడం జరిగింది. ఇలా మనము గతంలో, ప్రస్తుతము, భవిష్యత్తులో ఈ రెండు దేశాల మధ్య సంబంధాలు ఎలా ఉంటాయి అని చెప్పి ఈ ఆర్టికల్ ప్రకారం డిస్కస్ చేయడం జరిగింది. సో ఇది మెయిన్స్కి సంబంధించినటువంటి ఆర్టికల్, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్. సో దీని మీద ఒకవేళ క్వశ్చన్ కనుక వస్తే ఎలా రావచ్చు అనంటే, ప్రపంచ భౌగోళిక రాజకీయాలు మారుతున్నప్పటికీ భారతదేశము రష్యా సంబంధాల వ్యూహాత్మక లోతు మరియు పరస్పర విశ్వాసంతో గుర్తించబడుతున్నాయి అనే ఈ స్టేట్మెంట్ని అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇటీవల భారతదేశ పర్యటన సందర్భంలో పరిశీలించండి అని చెప్పి అడగడం జరిగింది.
సో ఇక్కడ మనం ఏం రాయాలి, భారత్ రష్యా సంబంధాల యొక్క వ్యూహాత్మక లోతు ఏంటి అనేది రాయాలి. అండ్ భౌగోళిక రాజకీయాలు ఎలా మారుతున్నాయి అన్నది ఇంట్రొడక్షన్లో రాసి, అయినా కూడా వీళ్ళ మధ్య ఉన్న లోతు మరియు పరస్పర విశ్వాసం అనేది ఎలా ఉంది అనేది రాయాలి. అండ్ ఈయన పర్యటన సందర్భంగా డిస్కస్ చేసినవేంటి, చెయ్యనివేంటి అండ్ ఫ్యూచర్లో ఎలా ఉండబోతుందని మనం ఆర్టికల్లో ఏ ఫ్లో అయితే డిస్కస్ చేశామో అదే ఫ్లోలో మీరు ఆన్సర్ని రాయాల్సి ఉంటుందన్నమాట. సో ఇది మెయిన్స్ క్వశ్చన్ ఒకవేళ ఈ ఆర్టికల్ మీద వస్తే ఎలా వస్తుంది అన్నది రాసాం. ఇది వెరీ 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 ఇంపార్టెంట్ టాపిక్. ఇండియా రష్యా సంబంధాల మీద మనకి మెయిన్స్లో ఖచ్చితంగా ప్రశ్న వచ్చేదానికి చాలా స్కోప్ ఉన్నటువంటి టాపిక్ అనమాట. ఓకే, సో ఇది ఫస్ట్ ఆర్టికల్. లెట్ us మూవ్ ఆన్ టు ద సెకండ్ వన్. సెకండ్ ఆర్టికల్ వచ్చేసి ప్రధాన రంగ వృద్ధి 1.8% ఉంది అని చెప్పి వచ్చింది. ఇది ప్రిలిమ్స్కి సంబంధించి ఇంపార్టెంట్. GS 3లో ఎకానమీ కిందికి వస్తుంది ఈ ఆర్టికల్. సో ఇది వార్తల్లో ఎందుకు ఉంది అని అంటే, వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఇటీవల విడుదల చేసిన డేటా ప్రకారము భారతదేశంలో మొత్తం 8 ప్రధాన పరిశ్రమలు ఉన్నాయి. కోర్ సెక్టార్స్ అంటాం మనం వీటిని. సో దాని యొక్క గ్రోత్ నవంబర్ 2025లో 1.8% వృద్ధిని నమోదు చేశాయి. గత సంవత్సరం నవంబర్లో అంటే 2024 నవంబర్లో 5.8% వృద్ధి కంటే ఇది చాలా తక్కువ అని చెప్పి న్యూస్లో ఉందన్నమాట. అంటే నవంబర్ 2024లో ఈ ప్రధాన రంగ వృద్ధి 5.8% ఉండింది. అదే మళ్ళీ నవంబర్ 2025 వచ్చేసరికి 1.8% మాత్రమే వృద్ధి అనేది ఉంది. సో 4% వృద్ధి అనేది తగ్గింది. సో ఇది చాలా తక్కువ గత సంవత్సరంతో పోలిస్తే అని అంటున్నాం. దీనికి ఉన్నటువంటి కారణాలు ఏంటి, అన్ని రంగాల్లోనూ తగ్గాయా అట్లా అని చెప్పి చూద్దాము. సో దీని ప్రకారం మనకు తెలిసిన విషయం ఏంటి అని అంటే, మనకి మొత్తము 8 ప్రధాన పరిశ్రమలు ఉన్నాయి అని అన్నాం కదా. సో ఫస్ట్ ఆ ప్రధాన పరిశ్రమలు ఏంటి అనేది చూద్దాము. ఆ తర్వాత మనము పాయింట్లోకి వద్దాం. మొత్తం 8 ప్రధాన పరిశ్రమలు ఏవేవి అంటే, పారిశ్రామిక కార్యకలాపాలకు వెన్నెముకగా నిలిచే రంగాలను, వాటి యొక్క పనితీరును 8 ప్రధాన పరిశ్రమల సూచిక ట్రాక్ చేస్తుందన్నమాట. సో ఈ 8 ప్రధాన రంగాలను వాటి యొక్క పనితీరు అంటే దాంట్లో అభివృద్ధి ఎలా ఉంది, వృద్ధి ఎంత చెందుతోంది, గత సంవత్సరం ఎలా ఉండింది, ఇప్పుడు ఎంత ఉంది, ఇట్లా అని ట్రాక్ చేసేదాన్ని ICI అంటాం. ఇండెక్స్ ఆఫ్ 8 కోర్ ఇండస్ట్రీస్, ఇండెక్స్ ఆఫ్ కోర్ ఇండస్ట్రీస్ అని చెప్పి అంటాము. ప్రధాన పరిశ్రమల సూచిక అన్నమాట ఇది. సో ఇది ట్రాక్ చేస్తూ వస్తుంది. ఆ 8 ప్రధాన పరిశ్రమలు ఏవి అనేది ఇక్కడ ఉన్నాయి చూడండి. బొగ్గు, ముడి చమురు, సహజ వాయువు, శుద్ధి ఉత్పత్తులు, ఎరువులు, ఉక్కు, సిమెంట్, విద్యుత్. ఈ 8టిని 8 కోర్ ఇండస్ట్రీస్, 8 ప్రధాన పరిశ్రమలు అని చెప్పి పిలుస్తాం. ఈ పరిశ్రమలన్నీ ఎందుకు, వీటి యొక్క వృద్ధిని మనం ఎందుకు ఇంతగా ఇంపార్టెన్స్ ఇస్తున్నాం వీటికి అని అంటే, మనకి పారిశ్రామిక ఉత్పత్తి సూచిక అంటాం, ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ అని చెప్పి. సో ఈ ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్, పారిశ్రామిక ఉత్పత్తి సూచికలో ఈ 8 ప్రధాన రంగాలకు 40% వెయిటేజీ అనేది ఉంది. అంటే వీటి యొక్క వృద్ధి ఎంత ఉందో ఆటోమేటిక్గా పారిశ్రామిక ఉత్పత్తి సూచిక అంటే మొత్తం భారతదేశంలో ఉన్న పరిశ్రమల యొక్క వృద్ధిని ఈ 8 డిసైడ్ చేస్తాయి అని చెప్పి చెప్పచ్చు. ఎందుకంటే ఆల్మోస్ట్ సగం వెయిటేజ్ వీటికే ఉన్నాయి కాబట్టి, 40% వెయిటేజ్ ఉన్నాయి కాబట్టి ఈ 8 ప్రధాన పరిశ్రమలు, ఈ ప్రధాన పరిశ్రమల యొక్క వెయిటేజ్ 40%. అండ్ ఇవి పారిశ్రామిక ఉత్పత్తి సూచికలో 40% వెయిటేజ్ని కలిగి ఉన్నాయి. అండ్ వీటి యొక్క సూచికను అంటే వీటి యొక్క వృద్ధిని ట్రాక్ చేసేదాన్ని 8 ప్రధాన పరిశ్రమల సూచిక అని అంటాము అని చెప్పి చెప్తున్నాం. అయితే ఇప్పుడు దీని ప్రకారమే మనకి 2024 నవంబర్లో వృద్ధి వచ్చేసి 5.8% ఉంటే 2025కి వచ్చేసరికి ఈ వృద్ధి ఎంత ఉంది, కేవలం 1.8% మాత్రమే ఉంది అని చెప్పి చెప్తున్నాం అన్నమాట. సో దీంట్లో ఇంకా మనం ఏం తెలుసుకున్నాము అనేది చూద్దాం. ఈ 8టిలో సిమెంటు, ఉక్కు, ఎరువులు మరియు బొగ్గు ఇట్లాంటి రంగాలు సానుకూల వృద్ధిని కనబరిచాయి. అన్నిటికన్నా సిమెంట్ 14.5%, 14.5% వార్షిక వృద్ధితో ఉత్తమ పనితీరు కనబరిచిన రంగంగా ఉంది. ఇప్పుడు 8టిలో అన్నీ ఇప్పుడు మొత్తానికి ఓవరాల్గా 5.8 నుంచి 1.8కి అయితే పడింది.
కానీ అన్ని రంగాల్లోనూ ఆ వృద్ధి అనేది తగ్గలేదు. సిమెంటు, ఉక్కు, ఎరువులు, బొగ్గు బాగా వృద్ధిని కనపరిచాయి. వాటిల్లో కూడా మళ్ళీ సిమెంట్ 14.5% వార్షిక వృద్ధిని చూపించిందనమాట. సో దీన్ని బట్టి ఏమర్థమవుతుంది మనకు? అన్ని రంగాల్లో పారిశ్రామిక వేగం ఒకే విధంగా లేనప్పటికీ ఓవరాల్గా బలహీనపడుతోంది. అంటే అన్నీ బాగా వృద్ధి చెందట్లేదు, ఓవరాల్గా బలహీనపడుతోంది. కానీ అన్ని రంగాల్లోనూ ఒకటేలాగా లేదు అనేది అయితే తెలుస్తోంది. మనము ఈ ప్రధాన పరిశ్రమల వృద్ధి ధోరణులను అసలు ఎందుకు గమనించాలి అంటే, ఇది ఆర్థిక కార్యకలాపాలకు ఒక ప్రధాన సూచిక లాంటిది. ప్రధాన రంగ ఉత్పత్తి, పారిశ్రామిక వృద్ధి, మౌలిక సదుపాయాల కార్యకలాపాలు, పెట్టుబడి డిమాండ్కు ఒక ప్రముఖ సూచిక. అండ్ ఇక్కడ మందగమనం జరిగిందనుకోండి, తర్వాత ఐఐపిలోను జీడిపిలోను కూడా మందగమనం అనేది ఉంటుందన్నమాట. అంటే ముందు ఇప్పుడు ఫస్ట్ ఈ కోర్ ఇండస్ట్రీస్, ఈ ప్రధాన రంగాలలో వృద్ధి కనుక తగ్గితే ఆటోమేటిక్గా ఇది ఎక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది అని అంటే, ఈ ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్, పారిశ్రామిక ఉత్పత్తి సూచిక ఉంది కదా, అది తగ్గుతుంది ఇందాక చెప్పుకున్నట్టు. ఎందుకంటే 40% వెయిటేజ్ ఉంటాయి అన్నాం కదా. సో ఈ ఇండస్ట్రీస్ యొక్క వృద్ధి తగ్గిందనుకోండి, పారిశ్రామిక వృద్ధి తగ్గితే ఆటోమేటిక్గా అది దేని మీద ప్రభావం చూపిస్తుంది? జీడిపి మీద కూడా చూపిస్తుంది. కాబట్టి వీటిని మెజర్ చేయడము అనేది చాలా ఇంపార్టెంట్. వీటిల్లో తగ్గింది వృద్ధి అంటే ఆటోమేటిక్గా ఐఐపిలో వృద్ధి తగ్గుతుంది, తర్వాత జీడిపిలోనూ కూడా వృద్ధి తగ్గుతుందని మనము చూడొచ్చు. అంతేకాకుండా మనకి ఇది బాగుంది అంటే ఆటోమేటిక్గా పారిశ్రామిక వృద్ధి బాగున్నట్టే. తర్వాత మౌలిక సదుపాయాలు, ఎందుకంటే ఈ సిమెంట్ కానీ ఉక్కు ఇట్లాంటివన్నీ ఉన్నాయి కదా దీంట్లో. సో మౌలిక సదుపాయాలు బాగా కల్పన జరుగుతోంది అంటే ఆటోమేటిక్గా ఈ రంగాల్లో వృద్ధి కనపడుతుంది. సో మౌలిక సదుపాయాల కార్యకలాపాలు ఎలా ఉన్నాయి అనేది అర్థమవుతుంది. అండ్ పెట్టుబడి డిమాండ్, వీటన్నిటికీ కూడా ఇవి ఒక సూచికలాగా పనిచేస్తాయి. నెక్స్ట్ సిమెంటు, ఉక్కు, విద్యుత్తు ఇట్లాంటివి మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు నిర్మాణము ప్రభుత్వ మూలధన వ్యయంతో నేరుగా ముడిపడి ఉన్నాయి. ఇప్పుడు ప్రభుత్వ మూలధన వ్యయం బాగా జరుగుతోంది అని అంటే మౌలిక సదుపాయాల కల్పన జరుగుతుంది. ఇలాంటి సదుపాయాలు కల్పించాలి అంటే ఏ రంగాలు బాగుండాలి? సిమెంట్ ఉండాలి, ఉక్కు ఉండాలి, విద్యుత్ ఉండాలి. సో ఇవి తగ్గుతున్నాయి, ఈ ప్రభుత్వ మూలధన వ్యయం తగ్గింది అని అంటే ఆటోమేటిక్గా మౌలిక సదుపాయాల కల్పన తగ్గుతుంది. సో ఇది తగ్గుతుంది అని అంటే ఆయా ఈ సిమెంటు, ఉక్కు, విద్యుత్ రంగాలు కూడా బలహీనంగా ఉన్నాయి అని చెప్పొచ్చు అనమాట. సో బలమైన సిమెంట్ రంగ వృద్ధి మొత్తం మందగమనం ఉన్నప్పటికీ కొనసాగుతున్న ఒక ప్రజా మౌలిక సదుపాయాల పుష్టిని సూచిస్తుంది. సో ఇక్కడ మొత్తానికి ఓవరాల్గా అయితే మందగమనమే ఉంది, అంటే వృద్ధి తక్కువగానే ఉంది. కానీ మనం ఇందాక చెప్పుకున్నట్టు సిమెంట్ రంగం మాత్రము వృద్ధి చెందుతోంది 14.5%తో. సో ఇదొక్కదాన్ని వృద్ధిని బట్టి మనం ఏమనొచ్చు అంటే ఓవరాల్గా తగ్గుతున్నా కూడా ప్రజా మౌలిక సదుపాయాల పుష్టి మాత్రం బాగుంది, పుష్టిని చూపిస్తుందన్నమాట. అంటే మౌలిక సదుపాయాల రూపకల్పన మాత్రం జరుగుతుంది, మిగతా వాటిల్లో ఎట్లున్నా కానీ అని చెప్పి అంటున్నాం. సో పదునైన క్షీణత 5.8% నుంచి 1.8% శాతానికి తగ్గడము అనేది బేస్ ఎఫెక్ట్ వల్ల అయ్యుండొచ్చు. తర్వాత డిమాండ్ నియంత్రణ. సో ఇది పారిశ్రామిక పునరుద్ధరణ వేగాన్ని కోల్పోతుందనే ఆందోళనను లేవనెత్తుతోంది ఈ క్షీణత అనేది. అండ్ సానుకూల రంగాలలో సిమెంటు, ఉక్కు, ఎరువులు ఇవన్నీ ఉన్నాయి. అంటే ఇప్పుడు సిమెంట్ బాగుందంటే మౌలిక సదుపాయాల డిమాండ్ బాగుందని, ఉక్కు బాగుంది అంటే నిర్మాణము మరియు తయారీ రంగాలు బాగున్నాయని, ఎరువులు బాగున్నాయి అంటే ఎరువులు అనే రంగంలో వృద్ధి ఉంది అంటే వ్యవసాయ మద్దతు బాగుంది అని చెప్పి. అండ్ సో ఇవి సానుకూలంగా ఉన్నటువంటి రంగాలు. అండ్ బలహీనమైన రంగాల్లో ముడి చమురు, సహజ వాయువు, శుద్ధి ఉత్పత్తులు ఉన్నాయి. వీటిల్లో గ్రోత్ అనేది తక్కువగా ఉంది. బాగున్న వచ్చేసి సానుకూలంగా ఉన్న వచ్చేసి సిమెంటు, ఉక్కు, ఎరువులు. బలహీనంగా ఉన్న వచ్చేసి ముడి చమురు, సహజ వాయువు, శుద్ధి ఉత్పత్తులు. సో వీటిల్లో సరిగ్గా లేదు. అంటే రంగాల పనితీరు అనేది అసమానంగా ఉన్నాయి. అన్ని రంగాల్లో ఒకటేలాగా లేవు, అయితే పెరగడం అయితే తగ్గడం అట్లా కాకుండా ఒక్కొక్క రంగంలో ఒక్కొక్క రకంగా పనితీరు అనేది ఉంది. నెక్స్ట్ దీనికి గల కారణాలు ఏంటి అని అంటే ప్రపంచ కారకాలు, అంటే గ్లోబల్ రీజన్స్ ఏమై ఉంటాయి అంటే మందకొడి ప్రపంచంలో డిమాండే కొంచెం తగ్గింది. తర్వాత భౌగోళికంగా రాజకీయ అనిశ్చితి ఉంది.
తర్వాత శక్తి మార్కెట్లో అస్థిరత, ఎనర్జీ సెక్టార్లో అస్థిరత అనేది ఉంది. సో ఇవి కారణాలు. ఇంకా ఇవి ప్రపంచ కారణాలు. అండ్ దేశీయ కారకాలు ఏంటి అని అంటే ప్రైవేట్ పెట్టుబడులను ప్రభావితం చేస్తున్న అధిక వడ్డీ రేట్లు. సో ఇక్కడ ఓన్లీ ఎంతసేపు ఉన్నా ప్రభుత్వమే ఖర్చు పెట్టాలి అంటే అవ్వదు, ప్రైవేట్ పెట్టుబడులను ఆకర్షించాలి. సో ప్రైవేట్ పెట్టుబడులు రావాలి అని అంటే దాన్ని దెబ్బతీస్తున్నటువంటి ఒక విషయం ఏంటి అని అంటే అధిక వడ్డీ రేట్లు. సో అధిక వడ్డీ రేట్లు ఉన్నాయి కాబట్టి ప్రైవేట్ పెట్టుబడులు తగ్గుతున్నాయి, ఓన్లీ ప్రభుత్వం మీద డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. కాబట్టి మనకి పెద్దగా పెట్టుబడులను ఆకర్షించలేకపోతున్నాము. అందుకనే మనకి ఈ రంగాలలో వృద్ధి అనేది సరిగ్గా ఉండటం లేదు. అండ్ అసమాన వినియోగ పునరుద్ధరణ, వృద్ధి కోసం ప్రభుత్వ మూలధన వ్యయంపై మాత్రమే ఆధారపడ్డాం. ఇందాక చెప్పుకున్నట్టు మొత్తం ప్రభుత్వ మూలధనంపైనే మనం ఆధారపడితే అయితే ఇలాగే ఉంటుంది అని చెప్పచ్చు. సో ఈ ఆర్టికల్ని దృష్ట్యా ప్రిలిమ్స్లో ఎలా ప్రశ్నలు అడిగేదానికి అవకాశం ఉంది అని అంటే ఈ 8 కీలక పరిశ్రమల కూర్పు, ఈ 8 లిస్టులో ఏదన్నా ఒకటి మార్చడము అట్లా దాని మీద అడగచ్చు. లేదా పారిశ్రామిక ఉత్పత్తి సూచికలో కీలక రంగం యొక్క వెయిటేజ్ ఎంత, ఇందాక చెప్పుకున్నాం కదా 40% వెయిటేజ్, అట్లాంటి దాని మీద అడగచ్చు. లేదా ఏ రంగాలు చేర్చబడ్డాయి, ఏ రంగాలు మినహాయించబడ్డాయి, ఇట్లాంటివి అడుగుతారనమాట. సో అందుకని మనకి ఇది ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్. ఏంటది అని అంటే ప్రధాన రంగాల యొక్క వృద్ధి 1.8% మాత్రమే ఉంది నవంబర్ 2025లో. అదే గత సంవత్సరం నవంబర్లో వచ్చేసరికి 5.8%గా ఉంది అని చెప్పి ఈ ఆర్టికల్లో డిస్కస్ చేయడం జరిగింది. నెక్స్ట్ థర్డ్ ఆర్టికల్ ఒక చిన్న ఆర్టికల్. ఇది భారతదేశ నావికా దళంలో చేరిన అంజదీప్ అని చెప్పి ఒకటి వచ్చింది. అసలు ఇదేంటి, వార్తల్లో ఎందుకుంది? స్వదేశీయంగా రూపొందించి నిర్మించిన యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్, దీని పేరు ASWSWC అంటాము దీన్ని. దాని పేరు అంజదీప్ అనమాట. అంజదీప్ని భారత నావికాదళంలో చేర్చడం జరిగింది. సో ASWSWC అంటే యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్ అనమాట. సో దీని పేరు వచ్చేసి అంజదీప్. దీన్ని రీసెంట్గా భారత నావికాదళంలో చేర్చడం జరిగింది. సో ఇది మొత్తము 8 ఇట్లాంటివి నౌకలు చేయాలి అని చెప్పి ఒక ప్రణాళిక రూపొందించబడింది. ఆ 8లో ఆల్రెడీ 2 ఉన్నాయి, ఇది 3వది. దీనిని ఎవరు తయారు చేశారు అంటే గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ GRSC మరియు L&T షిప్ యార్డ్తో కలిసి ఈ GRSC నిర్మించడం జరిగింది. అండ్ ఇది చెన్నైలో ఆవిష్కరించడం జరిగింది. అండ్ రక్షణ నౌకల నిర్మాణంలో భారతదేశం యొక్క స్వావలంబనకు ఇది ఒక మంచి ఉదాహరణగా మనం దీన్ని చెప్పచ్చు. సో మనమే తయారు చేసుకున్నాం కదా, ఇది స్వదేశీయంగా రూపొందించబడింది కాబట్టి ఇది ఒక బెస్ట్ ఉదాహరణ కింద మనము చెప్పచ్చు అనమాట. అసలు ఈ ASW షాలో వాటర్ క్రాఫ్ట్ అంటే ఏంటి అనేది చూద్దాం. ASW అంటే ఫస్ట్ యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్. అంటే యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ అనేది ఏంటి? సబ్మెరైన్ అంటే ఏంటి? జలాంతర్గాములు అంటాం మనం కదా. సో ఇది ఏం చేస్తుంది అని అంటే యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ అంటే ఏంటి అంటే శత్రువు యొక్క జలాంతర్గాములను గుర్తించడం, ట్రాక్ చేయడం మరియు తటస్థీకరించడానికి రూపొందించిన కార్యకలాపాలను ఇది సూచిస్తుంది. అంటే మనది కాకుండా మన శత్రువు యొక్క జలాంతర్గాములు ఉంటాయి కదా, వాటిని గుర్తించడం, వాటిని ట్రాక్ చేయడం మరియు వాటిని తటస్థీకరించడం, న్యూట్రలైజ్ చేయడం, వాటికన్నిటికీ ఈ ASW అనేది హెల్ప్ అవుతుంది. అండ్ ఇంకొకటి ఏంటి, షాలో వాటర్ క్రాఫ్ట్ అంటున్నాం. ఈ షాలో వాటర్ క్రాఫ్ట్ అంటే ఏంటి అంటే తీర ప్రాంత, షాలో సముద్రాలు మరియు సమీప తీర జలాంతర్గాముల వ్యతిరేక కార్యకలాపాల కోసం ఇది రూపొందించబడిన ప్రత్యేక యుద్ధ నౌక. మనకి తీర ప్రాంతాలకు వచ్చేసరికి పనిచేయడం అనేది ఇబ్బందికరంగా ఉంటుందన్నమాట. సో ఇవి దేనికి అవసరము అంటే లోతు లేని నీటిలో, మనకి లోతైన నీటిలో సబ్మెరైన్లు పనిచేయడం అనేది సులభమే, కానీ లోతు లేని నీటిలో మనవి కనపడకుండా అవతల వాళ్ళని ట్రాక్ చేయడము అనేది చాలా కష్టమైన పని. సో లోతు లేని నీటిలో పనిచేసే జలాంతర్గాములను గుర్తించడం కష్టం, ఎందుకంటే శబ్ద గందరగోళం ఎక్కువగా ఉంటుంది అక్కడ, మరియు సముద్రగర్భ పరిస్థితులు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. సో వాటిని కనిపెట్టడము, ట్రాక్ చేయడము, తటస్థీకరించడం అనేదే ఇబ్బంది. సో అట్లాంటివి సక్సెస్ఫుల్గా ఇది చేయగలదు. అందుకే మనం దీన్ని ఏమంటున్నాము, యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్. షాలో వాటర్స్లో అంటే లోతు లేని నీటిలో ఉన్న వాటిని కనిపెట్టగలిగేది అని. అండ్ దీని యొక్క సాంకేతిక లక్షణాలు చూస్తే పొడవు 77 మీటర్లు, చోదకం వచ్చేసి వాటర్ జెట్ ప్రొపల్షన్ ద్వారా ఇది నడుస్తుంది.
దీని సామర్థ్యాలు ఏంటి అంటే స్వదేశీ నిస్సార నీటి సోనార్ ద్వారా పనిచేస్తుంది, తేలికైన టార్పెడోలు ఉంటాయి దీంట్లో, అండ్ స్వదేశీయంగా అభివృద్ధి చేయబడిన జలాంతర్గామి వ్యతిరేక రాకెట్లు కూడా దీంట్లో ఉన్నాయి. సో ఇది దీని యొక్క సామర్థ్యం. అండ్ ఇది వ్యూహాత్మక ప్రాముఖ్యత. మనకు ఎందుకు ఇదంత అవసరము అని అంటే మన తీర ప్రాంత జలాలను పర్యవేక్షించే ఓడరేవులు మరియు నావికా స్థావరాల సమీపంలో శత్రు జలాంతర్గాములను గుర్తించడానికి భారతదేశ సామర్థ్యాన్ని ఇది పెంచుతుంది. ఇది ఎక్కడెక్కడ వాడతాం మనము? మన అరేబియా సముద్రము, బంగాళాఖాతము, తర్వాత ద్వీప భూభాగాలు ఉన్నాయి కదా, ఈ అండమాన్ నికోబార్ కానీ ఇట్లాంటివి. సో వాటికి ఇది చాలా కీలకమైందనమాట. అంతేకాకుండా ఇండియన్ ఓషన్ రీజియన్ ఉంది కదా మనకి, హిందూ మహాసముద్రంలో జలాంతర్గామి ముప్పులు ఎక్కువ. సో వాటిని ఎదుర్కోవడానికి హిందూ మహాసముద్ర ప్రాంతంలో అదనపు ప్రాంతీయ శక్తులు జలాంతర్గామి ఉనికి పెరుగుతోంది. ఎందుకంటే ఇక్కడ మనకి చైనావి కానీ ఇట్లాంటి జలాంతర్గాముల యొక్క ఉనికి ఈ మధ్య హిందూ సముద్ర ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇట్లాంటి ఎస్డబ్ల్యూసీలు వాటి యొక్క అవసరం అనేది మనకి చాలా ఎక్కువగా ఉంది అని చెప్పి మనం అంటున్నాం. అందుకనే వీటిని తీసుకోవడం జరిగింది. అందుకే మొత్తము 8 తయారు చేయాలనుకున్నారు, ఇది 3వది. అండ్ డీజిల్ ఎలక్ట్రిక్ జలాంతర్గాములను ట్రాక్ చేయడము, సముద్ర మార్గాల కమ్యూనికేషన్ రక్షణకు ఇవి అనువైనవి. కాబట్టి ఇది చాలా ముఖ్యమైనది, మనకు వ్యూహాత్మకంగా చాలా ఇంపార్టెంట్ అని అంటున్నాం. అది కాకుండా మనకి ఇది పూర్తిగా భారతదేశంలోనే రూపొందించబడింది మరియు నిర్మించబడింది. అండ్ అది కూడా ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యం ద్వారా. ఇది ఇంకా ఇంపార్టెంట్ మనకి. ఇక్కడ ఇదేంటంటే ప్రభుత్వ రంగానికి సంబంధించి జిఆర్ఎస్సి అండ్ ప్రైవేట్ రంగం ఏంటి అంటే ఎల్ఎన్టీ, ఈ రెండింటి యొక్క సహకారంతో ఇది నిర్మించబడింది. కాబట్టి పీపీపీ నమూనా యొక్క సక్సెస్కి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ లాగా మనం చెప్పచ్చు. అండ్ దాంతోపాటు రక్షణ స్వదేశీకరణ ఇకపై డిపిఎస్యులకు మాత్రమే పరిమితం కాదు, అంటే డిఫెన్స్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ అని అంటాం. సో ఇది ఓన్లీ ప్రభుత్వ రంగానికే కాదు, ప్రైవేట్ వాళ్ళు కూడా చేస్తారు అని చెప్పి ఇది ప్రూవ్ చేసింది ఈ అంజదీప్ అనే ఈ ఎస్డబ్ల్యూసి ద్వారా మనం ప్రూవ్ చేయగలిగాం భారతదేశం. అండ్ ఈ పేరు యొక్క ప్రాముఖ్యత ఏంటి? అంజదీప్ అని దీనికి ఎందుకు పేరు పెట్టారు అంటే, ఇది అంజదీప్ అనేది కర్ణాటక దగ్గరున్న కార్వార్ అనే దానికి సమీపంలో ఉన్న ఒక ద్వీపం పేరు అంజదీప్. కర్ణాటక దగ్గర కార్వార్ సమీపంలో ఒక ద్వీపం యొక్క పేరు అంజదీప్ అనమాట. అది మాత్రమే కాదు, 2003లో మనకి పెట్యా క్లాస్ కార్వెట్ ఒక ఇది ఉంది, ఒక షిప్, ఒక నౌక ఉందన్నమాట. దాని పేరు ఐఎన్ఎస్ అంజదీప్. సో దాన్ని ఉపసంహరించారు, అంటే అది సర్వీస్ నుంచి రిటైర్ అయిపోయింది. సో దాని పేరునే మళ్ళీ దీనికి పెట్టడం జరిగింది, దానికి గుర్తుగా. సో అందుకని అంజదీప్ అని చెప్పి పెట్టడం జరిగింది. ఈ అంజదీప్ అనేది కర్ణాటక దగ్గర కార్వార్ సమీపంలో ఉన్న ఒక ద్వీపం పేరు అనమాట. సో దాని పేరును ఇక్కడ నావికాదళంలో చేర్చిన ఈ అంజదీప్కి పెట్టడం జరిగిందనమాట. సో ఇవి ఈరోజు హిందూ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఆర్టికల్స్. అండ్ రేపు మళ్ళీ మనం హిందూ న్యూస్ పేపర్లో వచ్చిన ఆర్టికల్స్ని ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అండ్ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో డిస్కస్ చేద్దాం. ఓకే, సో దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్. ఆల్ ద బెస్ట్. బై.